ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గతంలో సింగిల్ జడ్జి తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టులో అప్పీల్ చేశారు. అయితే ఆ అప్పీళ్లపై ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేసింది. ఇటీవల తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది హైకోర్టు. లోక్ మంథన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత సంస్కృతి సంప్రదాయాలపై కీలక ప్రసంగం చేశారు. భారతదేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మన సంప్రదాయాలు చాలా ఘనమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను బలోపేతం చేసేందుకు ఇది గొప్ప కార్యక్రమమన్నారు. వనవాసి, నగరవాసి అని తేడా లేకుండా మనమంతా భారతుల వాసం అనే విషయాన్ని మరవద్దని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడతాం, పాటిస్తామన్నారు. విదేశాల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఉండడం అభినందనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఖమ్మంలోని పత్తి మార్కెట్ ను పరిశీలించిన హరీష్ రావు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వేయడం లేదని, పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి ధర తగ్గింపుపై మార్కెట్ అధికారులను హరీష్ రావు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా ఏం లాభమని సెటైర్లు వేశారు. హామీ మేరకు పత్తికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు హరీష్ రావు. అదానికి సీఎం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేశారని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 12,400 కోట్ల రూపాయలతో ఎంఓయూ చేసుకున్నారని, స్కిల్ వర్సిటీకి అదాని 100 కోట్ల రూపాయలు ఇచ్చారని అన్నారు. అంతర్జాతీయంగా మళ్లీ అదాని వ్యవహారం బయటపడిందని, తెలంగాణలో అదాని వ్యవహారాన్ని విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని విమర్శలు గుప్పించారు కేటీఆర్. బిలియనియర్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదవడం సంచలనంగా మారింది. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది. ఇరు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలబడిందని తెలిపింది. అదానీ వ్యవహారాలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయశాఖ అనే సమాచారం ఇవ్వగలదని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కెరీన్ జీన్ పియర్ చెప్పారు. భారత్ అమెరికా మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయన్నారు. అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకుంటున్నాయని తెలిపారు. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని కూడా ఇరు దేశాలు అధిగమించగలవని కెరీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అయితే గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో పనులు చేయకుండా నిధులు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. అందుకు కారణమైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఏపీ వ్యాప్తంగా గ్రామీణ సభలు నిర్వహించిన వ్యవసాయ అనుబంధ పనులకు నెరవేరగానే అనుసంధానిస్తామని, ఇప్పటికీ 4,500 కోట్ల రూపాయలతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ముతూట్ ఫైనాన్స్ లో భారీ కుంభకోణం జరిగింది. కస్టమర్ తాకట్టు పెట్టిన బంగారం వేరే కస్టమర్ల పేర్లతో ముతూట్ ఫైనాన్స్ యాజమాన్యం రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. అయితే కస్టమర్ గోల్డ్ తీసుకోవడానికి కోసం వచ్చినప్పుడు సర్వర్ పనిచేయట్లేదని సిబ్బంది తిప్పి పంపించేస్తున్నారు. కస్టమర్ యాజమాన్యాన్ని నిలదీయడంతో గోల్డ్ రిజిస్టర్ లేదని, వడ్డీ కట్టాలని ముతూట్ సిబ్బంది పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. ఇప్పటి వరకు 40 లక్షల వరకు మోసం జరిగిందని బాధితులు వాపోతున్నారు. ఫైనాన్స్ ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వరంగల్ కు చెందిన డాక్యుమెంట్ అధికారిని 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంది. కార్తిక్ అనే వ్యక్తి భూము కొనుగోలు చేసేందుకు టీ పవన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ముందు చలాన్ కట్టాలని కార్యాలయంలోని సీనియర్ డాక్యుమెంట్ జ్యోతి 5,000 రూపాయలు లంచం తీసుకుంది. కానీ టీపన్ వివరాలు ఇచ్చేందుకు జాప్యం చేస్తుంది.
20,000 రూపాయలు లంచం ఇస్తేనే వివరాలు ఇస్తామని చెప్పడంతో కార్తీక్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్లాన్ ప్రకారం కార్తీక్ 20,000 రూపాయలు ఇస్తుండగా జ్యోతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి జ్యోతిని రిమాండ్ కు తరలించారు. అమెరికాలో తెలుగు యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని ఉప్పల్వాసి ఆర్యన్ రెడ్డి తన పుట్టినరోజు జరుపుకున్న రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తన వద్ద ఉన్న తుపాకీని క్లీన్ చేసే క్రమంలో మిస్ఫైర్ కావడంతో ప్రాణాలు కోల్పోయినట్లుగా అమెరికా పోలీసులు వెల్లడించారు. ఉప్పల్ కళ్యాణ్పురంకి చెందిన అరవింద్ రెడ్డి అమెరికాలోని జార్జియా స్టేట్ అట్లాంటా నగరంలో ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 13న ఆర్యన్ బర్త్డే సందర్భంగా స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. అయితే అదే రోజు బర్త్డే సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత తన వద్ద ఉన్న తుపాకీని శుభ్రం చేసే క్రమంలో అది మిస్ఫైర్ అయి ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడని యుఎస్ పోలీసులు తెలిపారు. అయితే ఆ రోజు రాత్రికి ఆర్యన్ మృతదేహం నగరానికి రానుంది. నిజామాబాద్ జిల్లా మేడోరాలో కోతులు బెడద తీవ్రమైంది. వానరులు ఒక్కసారిగా గుంపుగా రావడంతో పాదచారులు వాహనదారులు జంకుతున్నారు. ఇంటి పైకప్పులు దారుణాలతో చొరబడి గందరగోళం చేస్తున్నాయని, కోతులు బెదడ నుండి మాకు విముక్తి కల్పించాలని మొడరవాసులు కోరుతున్నారు. గతంలో కూడా కోతులు పట్టేవారని, తీసుకొచ్చి కోతులు పట్టించానని, మళ్లీ ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. హైదరాబాద్ కుక్కట్పల్లిలో మరో ఘరానా మోసం బయటపడింది. ఫ్రీ లాంచింగ్ పేరుతో 600 మంది వద్ద 100 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించారు. వెంచర్ ఎండీ భాస్కర్ గుప్తా, డైరెక్టర్ సుధారాణి కలిసి ఫార్మా ల్యాండ్ పేరుతో ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేయించారు. అయితే ఈ 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఇదేమని నిలదీస్తే చెక్కులు ఇచ్చారు, కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన కమెంట్స్ చేశారు. జగన్ అవినీతి అమెరికాలో బయటపడిందన్నారు. పారిశ్రామికవేత్త అదానీ నుంచి సీఎం జగన్ 1700 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని తెలిపారు. అయితే ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని చెప్పారు. అదానీ ఆక్రమణలో జగన్ లంచాలు వాటా ఎంత చెప్పాలన్నారు. అదానీ జగన్ అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వైసీపీ మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎదురుపడ్డారు. అయితే ఈ సమయంలో పవన్ ను బొత్స ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఇద్దరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ క్యారమ్స్ లో ప్రపంచ విజేతగా నిలిచాడు. అమెరికాలో జరిగిన క్యారమ్స్ 6వ ప్రపంచ కప్ పోటీలో 18 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశానికి చెందిన శ్రీనివాస్ తన ప్రతిభను చాటుకొని కప్ ను సాధించాడు. శ్రీనివాస్ 2014లో కూడా 4వ ప్రపంచ కప్ విజేతగా నిలిచాడు. అయితే ఈ విజయంపై శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, తన పనిచేస్తున్న ఇండియన్ ఆయిల్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో క్యారమ్స్ అకాడమీని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రపంచ కప్ గెలవడంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతంతో పలికారు. నల్గొండ జిల్లా కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంత్రులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొనుగోలు కేంద్రం వద్ద మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులతో మంతనాలు జరిపారు. ఒక కొనుగోలు కేంద్రం వద్దనే రైతులకు నగదు చెల్లించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణపై మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే నిలిపివేయాలని మాల మహానాడు జేఏసీ చైర్మన్ దేవిశ్రీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాల మాదిగలను విడదీయాలని ప్రయత్నిస్తుందని దేవిశ్రీ ప్రసాద్ ఫైర్ అయ్యారు. దళితులను విడదీస్తే ప్రయత్నాలు అధికారంలోకి వచ్చాయని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వలాభం కోసం అన్నదమ్ములలాగా ఉండే తమను విడదీస్తున్నాయని ధ్వజమెత్తారు. వర్గీకరణ విభజనపై వచ్చిన కమిషన్ను వ్యతిరేకిస్తున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ ప్రకటించారు. ఆగిపోయే చట్టాన్ని ఆదిలోనే ఆపేస్తామని సవాల్ విసిరారు.
గత ప్రభుత్వంలో అవినీతిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లు విధ్వంసం, అవినీతి జరిగిందన్నారు. ఏపీ ప్రతిష్ట, బ్రాండ్ దెబ్బతీసేలా ప్రవర్తించారని మండిపడ్డారు. ఇంకా వాస్తవాలు రావాల్సి ఉందని, వాస్తవాలన్నీ వచ్చాక ఏం చేయాలో అది చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. శాసనమండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గత ప్రభుత్వ హయాంలో బటన్ నొక్కడం వల్లే జనం సోమరిబోతులా మారిపోయారని కమెంట్ చేశారు. గంజాయి, మద్యానికి అలవాటు పడ్డారని సవిత అన్నారు. అందువల్లే గత ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. దీంతో వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మంత్రి సవిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నాయకుడు ఎలినేటి శ్రీనివాస్ నిరసనకు దిగారు. 1,30,00,000 రూపాయల నగదు లావాదేవీ విషయంలో ఒక వ్యక్తి చీటింగ్ చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు విచారణ చేయడం లేదని అర్ధనగ్నంగా స్టేషన్ ఎదుట బెఠాయించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఫికిటేకయ్య తండాలోని గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహంతో పాటు 5 గ్రాముల బంగారం పూసలు, 5 తులాల వెండి కన్నులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై ఆలయ పూజారి పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల సాయంతో కీసర RGK కాలనీకి చెందిన 2 వ్యక్తులను పోలీసులు గుర్తించారు. కీసర RGK కాలనీలో 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసు అధికారులు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు నిర్వహిస్తున్నారనేసి సమాచారం అందింది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రగొల్ల గోపాలస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ కట్టడాలకు మున్సిపల్ కమిషనర్ వాకమల్లు నరసింహారెడ్డి వత్తాసు పలుకుతున్నారనేసి ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ పై ప్రభుత్వం మారిన తర్వాత ఆయన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వైసీపీ నేతలకే కొమ్ము కాయడంపై టీడీపీ నేతలు సైతం నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఆక్రమించారు, ఖాళీ స్థలాల్లో కంప చెట్లు పడ్డాయి అంటూ పేదలపై ప్రతాపం చూపుతున్న మున్సిపల్ కమిషనర్ ఇలాంటి అక్రమ కట్టడాలను ఎందుకు అడ్డుకోవడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో భీమలింగేశ్వర స్వామికి శృంగేరి శారద పీఠపతి మహాస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామారెడ్డిపేటలోని బ్రహ్మశ్రీ తంగితార వెంకటేశ్వర అవధానాలను స్మారక వేద పాఠశాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసి వేద భారతి విద్యార్థి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం సింగంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహాయంతో నూతనంగా నిర్మించిన దివ్యారాధన ప్రారంభించారు. అనంతరం జగదుర్గ అనుగ్రహ ప్రవచనాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా భారతీ తీర్థ మహాస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై గద్వాల్ పట్టణంలోని పారడైజ్ ఫంక్షన్ హాల్లో గురువారం రాత్రి నిర్వహించిన కళాకారుల ఆటపాటలు అందరినీ అలరించాయి. కాంగ్రెస్ ఏడాది పాలనపై కళాకారులు ఆటపాటలతో హోరెత్తించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల గురించి పాటల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో 10వ తరగతి చదువుతున్న రెహానా అనే విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన చేకూరి మదన్ సాహెబ్ కర్రతో దాడి చేసి గాయపరిచాడు. దాడితో తీవ్రంగా గాయపడిన రెహనాను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 2 కుటుంబాలకు పాత కక్షాలు ఉన్నాయి. నిన్న సాయంత్రం హైస్కూల్ నుంచి ఇంటికి వచ్చి స్నేహితురాలతో కలిసి హోంవర్క్ చేసుకుంటుండగా మదర్ సాహెబ్ అసభ్య పదాజాలంతో తిడుతూ దాడికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు తెలిపారు. మదర్ సాహెబ్ పై మరిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కాళేశ్వరం విచారణలో కమిషన్ దూకుడు పెంచింది. ఇప్పటికే అన్ని రకాల డాక్యుమెంట్స్ కమిషన్ కు చేరాయి. సోమవారం నుంచి మిగిలిన వారిని ప్రశ్నించనున్నారు. మొత్తం 52 మంది ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. 14 మంది ఇంజనీర్లు సోమవారం రోజు, అలాగే మరో 14 మందిని మంగళవారం రోజు విచారించనున్నారు. ఇంజనీర్ల విచారణ పూర్తి చేసిన తర్వాత బ్యూరోక్రాట్లను విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
సూర్యాపేట జిల్లా మోతె మండలంలో అక్రమ రేషన్ బియ్యం దందాకు పాల్పడిన వారిని అధికారులు పట్టుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయురాలతో కుమ్మకై శెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి సన్న బియ్యం కొనుగోలు చేసి బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడు. పక్కా సమాచారం మేరకు కోదాడ తహసీల్దార్ అధికారులతో కలిసి వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేయగా 2 బస్తాల సన్న బియ్యం పట్టుబడినట్లుగా అధికారులు తెలిపారు. అక్రమంగా బియ్యం అమ్మిన హై స్కూల్ ప్రత్యేక అధికారి ధనలక్ష్మితో పాటు వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థులకు సరైన భోజనం పెట్టకుండా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో సెంట్రల్ మెడికల్ స్పోర్ట్స్ బలోపేతంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసిస్టులు బాధ్యతతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కృత్రిమ మందుల కొరతపై చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సెంట్రల్ మెడికల్ స్టోర్స్లలో ఫార్మసీ సిబ్బంది, అలాగే మౌలిక సదుపాయాల కల్పన, మందుల సరఫరాకు రవాణా వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని జానంపేట బసవన్న దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు శివలింగం ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అగ్గనూరు బస్వం, గంగమూని సత్తయ్య తదితరులు ఆలయంలో ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. కాశీ పుణ్యక్షేత్రం నుండి నూతనంగా తెప్పించిన శివలింగాన్ని దేవాలయంలో ఇదివరకు ప్రతిష్ఠించగా అప్పటికే పాతగా ఉండి భిన్నమైన శివలింగాన్ని బయట పెట్టినట్లు సీఐ ప్రాథమిక దర్యాప్తులు పేర్కొన్నారు. అయితే బయట పెట్టిన భిన్నమైన శివలింగాన్ని ఎవరు ధ్వంసం చేశారో పోలీసు దర్యాప్తులో తేలనుందని సీఐ విజయ్ కుమార్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అండగా నిలిచిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంటేనే అబద్దాలు, బూతుల ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో శుక్రవారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పలమనేరులో జరిగిన మొదటి పార్టీ కార్యక్రమం కావడంతో జిల్లాలోని ముఖ్య నాయకులు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్, జెడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తూని పట్టణంలో బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం విధులు బహిష్కరించారు. తమిళనాడు రాష్ట్రంలో కన్నన్ అనే అడ్వకేట్ హత్యకు నిరసనగా విధులు బహిష్కరించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సలుగు కృష్ణశేఖర్ తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నంలో లా స్టూడెంట్ పై లైంగిక దాడులకు పాల్పడడం సరైన చర్య కాదంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంలో న్యాయవాదులంతా కోర్టు బయట నిరసనలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వాహనాన్ని ఎంఆర్ఓ శిరీష జెండా ఊపి ప్రారంభించారు. సుజాతానగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవ వాహనాన్ని ఎంఆర్ఓ శిరీష, ఎంపీడీఓ భారతి జెండా ఊపి ప్రారంభించారు. ఇదే సందర్భంగా సాంస్కృతిక కళాకారులు ప్రభుత్వ పథకాలు, వాటి పనితీరు, ప్రజాపాలనను కొనియాడుతూ పాటలు పాడారు. ప్రజా విజయోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో మండలంలో 3 రోజుల పాటు కళాజాతర బృందంతో గ్రామాన ప్రజలను గుర్తించి వాళ్లకు తెలియజేస్తారనేసి అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని, మహారాష్ట్ర, జార్ఖండ్ల ఎన్నికల ఫలితాల్లో కమలం వికసిస్తుందని ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. ఒక్క ఏడాదికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని, అందుకు ప్రతి కార్యకర్త బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా అసభ్యంకరంగా పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తిని ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు ఈ రోజు విచారిస్తున్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో ప్రవీణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీకాంత్ విచారించారు. నిందితుడు తరఫున అడ్వకేట్ స్టేషన్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా విచారించి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గోడ కూలి గాయపడిన 7గురిలో ఒకరు మృతి చెందారు. కొత్తపేటలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా ఒరిస్సా కార్మికులు 15 అడుగుల గొయ్యి తవ్వుతుండగా ప్రహారీ గోడ కూలి 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కళాకర్ రాణా అనే కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా 3వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు జి వెంకటేష్, జిల్లా కార్యదర్శి బంధుసాయిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయలేదని, గుడిసెలు వేసుకున్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వేయాలని నిర్ణయించుకోవాలని, పేదలకు ఉచిత విద్యం అందించాలని డిమాండ్ చేశారు. వయసు శరీరానికి మాత్రమే, మనసుకు కాదని ప్రతి మహిళకు తెలియజేయాలనే లక్ష్యంతో తాను అందాల పోటీలో పాల్గొని విజయం సాధించానని నగరానికి చెందిన విద్యావేత్త డాక్టర్ విజయ్ శారదారెడ్డి తెలిపారు. బ్యాంకాక్ లో జరిగిన మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ పోటీలో క్లాసిక్ మిస్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విలేకరులతో మాట్లాడారు. 6 పదుల వయసును దాటినా తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నానని, శక్తి సామర్థ్యాలు ఉంటే కూడా బలహీనములు భావిస్తున్నా ఇంతకంటే పనితీరు ఏం లేదని మహిళను ప్రశంసించారు. వారిలో స్ఫూర్తి నింపేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. రోగికి సరైన వైద్యం అందించడానికి ఎక్స్రే, స్కానింగ్ రిపోర్టులు ఏ విధమైతే ఉపయోగపడతాయో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడానికి సమగ్ర సర్వే అలా ఉపయోగపడుతుందని, అందుకే ప్రజలంతా సర్వేకు సహకరించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హితవు పలికారు. కంటోన్మెంట్ పికెట్లోని తన క్యాంప్ కార్యాలయంలో శ్రీ గణేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్లను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇన్ని ప్రశ్నలు అవసరమా అని కొందరు అడుగుతున్నారని, కానీ కేవలం కులగణన మాత్రమే కాకుండా ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులను తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వం భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి, అర్హులకే పథకాలు అందజేయడానికి వీలుంటుందని చెప్పారు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్టులో భారత్ పట్టు సాధిస్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ 67 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. భారత్ బౌలర్ల ధాటికి ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కూడా కుప్పకూలిపోయారు. భారత్ బౌలింగ్ లో బుమ్రా 4, సిరాజ్ 2, హర్షిత్ కు 1 వికెట్ తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత్ బ్యాటింగ్ లో 41 పరుగులతో నితీష్ రెడ్డి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రస్తుతం ఆసీస్ 80 పరుగులతో వెనుకంజలో ఉంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యువకులకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తుందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అవకాశాలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి. వచ్చే నెలలో వనపర్తిలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు దాదాపు 50 కంపెనీలు వస్తున్నాయని, నిరుద్యోగులకు వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అదేవిధంగా వివిధ బ్యాంకులకు సంబంధించిన ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి నిరుద్యోగ యువకులకు లోన్లు, రుణాలు మంజూరు చేస్తారని చెప్పారు. కర్ణాటక కుద్రోలి శ్రీ గోకర్ణనాథ స్వామి ఆలయానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొన్నంతో పాటు స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి కూడా స్వామివారిని సేవలో పాల్గొన్నారు. ఇటీవల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన బంగారు, వెండి మరియు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు సంబంధించిన కేసుల వివరాలను పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వెల్లడించారు. పల్నాడు జిల్లా
పల్నాడు పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి పలువురు ముద్దాయిలను చాకచక్యంగా అరెస్టు చేశారని తెలిపారు. అన్ని దొంగతనాల కేసులో సుమారు 40 లక్షల విలువైన ఆస్తుల్ని పోలీసులు రికవరీ చేసినట్లుగా పల్నాడు జిల్లా ఎస్పీ తెలిపారు. అదేవిధంగా దొంగలించబడిన సొత్తును రికవరీ చేయడంతో ప్రముఖ పాత్ర వహించిన నర్సరావుపేట గురజాల డీఎస్పీ కృషిని ఎస్పీ అభినందించారు.